వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ సినారియో చూసాం కదా. సో ఈరోజు ఇంకొక సినారియో అనమాట. సో బేసికల్గా మనకి ఇక్కడ సో 2 ఫోల్డర్స్ ఉన్నాయి. ఓకే, ఒక టెక్స్ట్ డేటా ఫైల్ అనేది, అలానే ఇక్కడ 4 ఫైల్స్ ఉన్నాయి. సో అలానే మనకి ఇక్కడ ఇంకొక ఫోల్డర్ ఉంది, ఇక్కడ 2 ఫైల్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఈ 2 ఫోల్డర్స్లో కంపేర్ చేయాలి. ఓకే, ఫోల్డర్ కంపారిజన్ అనమాట. అంటే సో ఏదైతే సోర్స్ ఫోల్డర్ టార్గెట్ ఫోల్డర్ ఉందో, ఇది సోర్స్ ఫోల్డర్, ఇది టార్గెట్ ఫోల్డర్ అనమాట. సో సోర్స్ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ టార్గెట్లో ఉండవు కదా కొన్ని, వాటిని మనం ప్రాసెస్ చేయాలన్నమాట. ఓకే, సోర్స్లో ఉండి టార్గెట్లో లేని ఫైల్స్ని మనం ప్రాసెస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ దాని మీనింగ్ ఏంటి, ఇక్కడ మనకి సో department_1 to DTPT ఎంప్లాయ్, ఇలా 4 ఫైల్స్ ఉన్నాయి కదా. ఇది సోర్స్ ఫోల్డర్, అలానే ఇది టార్గెట్ ఫోల్డర్. ఓకే, సో DPT_1 ఎంప్లాయ్, బట్ ఏ ఫైల్స్ లేవు, DPT_2 అలానే DTPT. ఇలా అవుట్ ఆఫ్ ది 4 ఫైల్స్లో 2 ఫైల్స్ మాత్రమే ఉన్నాయి, 2 ఫైల్స్ లేవు అన్నమాట. ఈ ఫైల్స్ని మనం ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అది ఏంటి అనేది కూడా విల్ ట్రై టు అండర్స్టాండ్ ప్రాక్టికల్లీ. సో ఫస్ట్ ఒక పైప్ లైన్ క్రియేట్ చేద్దాం. సో పేరు ఏదో ఒకటి ఇద్దాం, డేటా డెమో. సో దాని తర్వాత సో ఇక్కడ గెట్ మెటాడేటా. సో పేరు మార్దాం, సోర్స్ డేటా సెట్. సో దాని తర్వాత డేటా సెట్ అజూర్ బ్లాబ్ స్టోరేజ్, కంటిన్యూ, CSV కంటిన్యూ, పేరు మార్దాం, సోర్స్ డేటా సెట్ లింక్డ్ సర్వీస్, హెడర్. ఓకే, ఫైల్ పాత్ అంటే ఆ సోర్స్ ఫోల్డర్ ఎక్కడ ఉందో మనం పాయింట్ అవుట్ చేస్తున్నాం, ఇదే కదా. ఓకే, సో సో క్లిక్ అని ఓకే. సో ఇలా మనం ఏంటంటే సోర్స్ ఫోల్డర్ అనేది కాన్ఫిగర్ చేసినాం. దాని తర్వాత మనం ఆ ఫోల్డర్లో ఫీల్డ్స్ లిస్ట్ ఏంటంటే చైల్డ్ ఐటమ్స్, అంటే ఆ ఫోల్డర్లో ఏదైతే ఫైల్స్ ఉన్నాయో వాటిని లూప్ చేస్తాం. సో అలానే ఇంకొక గెట్ మెటాడేటా తీసుకుంటాను, లెట్ మీ టార్గెట్. సో ఇది టార్గెట్ అని స్పెసిఫై చేస్తాం, టార్గెట్ డేటా సెట్. సో ఇక్కడ కూడా కొంచెం జూమింగ్ చేద్దాం, సైజ్ ఇంక డిక్రీజ్ చేద్దాం. సో సెట్టింగ్స్ న్యూ, సో కంటిన్యూ, CSV కంటిన్యూ, పేరు మార్దాం, టార్గెట్ డేటా సెట్. సో లింక్డ్ సర్వీస్. సో ఫస్ట్ రోజు హెడర్, బ్రౌజ్ చేద్దాం ఎక్కడున్నా సోర్స్ డేటా ఫైల్స్, టెంప్ ADF టార్గెట్, క్లిక్ అని ఓకే. ఓకే, సో ఇలా మనం ఏంటంటే సో 2 గెట్ మెటాడేటా యాక్టివిటీ తీసుకొని వాటి యొక్క సోర్స్ ఫోల్డర్ అలానే టార్గెట్ ఫోల్డర్ అనేది పాయింట్ అవుట్ చేయడం జరిగింది. సో ఇప్పుడేంటి, సో సోర్స్లో ఫైల్స్ ఉండి టార్గెట్లో ఫైల్స్ ఉండి ఆ ఫైల్స్ సోర్స్లో లేకపోతే వాటిని మాత్రమే ప్రాసెస్ చేయాలి. అంటే DPT_2 DTPT ఈ ఫైల్స్ అనేది టార్గెట్లో లేవు కదా, సో ఈ ఫైల్స్ని మాత్రమే ప్రాసెస్ చేయాలి. సో అది ఎలా ఏంటి అనేది విల్ ట్రై టు సీ దట్. సో దానికోసం సో ఫిల్టర్ యాక్టివిటీ తీసుకుంటాను. ఓకే, సో అంటే ఫిల్టర్ చేయాలి కదా రెండింటిని, అంటే ఇక్కడ ఫోల్డర్ లెవెల్ కంపారిజన్ అనమాట. అంటే 2 ఫోల్డర్స్లో ఫైల్స్ కంపేర్ చేసి ఏదైతే ఫైల్స్ సోర్స్లో ఉండి టార్గెట్లో ఉండవు వాటిని మాత్రమే చెక్ చేస్తున్నాం. సో ఫైల్ కంపారిజన్. ఓకే, సో దాని తర్వాత సెట్టింగ్స్. ఇక్కడ ఐటమ్స్ వచ్చేసరికి నేనైతే సోర్స్ ఫోల్డర్లో ఉన్న చైల్డ్ ఐటమ్స్ తీసుకున్నాను. అలానే కండిషన్ వచ్చేసరికి మనకి కంటైన్స్ అనే ఫంక్షన్ ఉంది. ఓకే, కంటైన్స్. సో ఇక్కడ ఏంటంటే సో టార్గెట్ ఫోల్డర్లో ఉన్న చైల్డ్ ఐటమ్స్ కామా సోర్స్ ఫోల్డర్ నుంచి వచ్చే ఐటమ్స్. ఓకే, సో ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఏం రాసామంటే ఫిల్టర్లో సో ఐటమ్స్లో చైల్డ్ ఐటమ్స్ సోర్స్ డేటా నుంచి ఏదైతే చైల్డ్ ఐటమ్స్ వస్తున్నాయో వాటిని తీసుకున్నాం. అలానే ఇక్కడ కండిషనల్ డిఫరెన్షియల్గా టార్గెట్ ఫైల్లో ఉన్న టార్గెట్ డేటా సెట్లో ఉన్న ఫైల్స్ అలానే సోర్స్ నుంచి వచ్చే ఐటమ్స్ ఒకటైతే ఓకే. సో ఏంటనేది కూడా చూద్దాం ఫస్ట్. డీబగ్. సో ఐ థింక్
ఇక్కడ ఫీల్డ్ లిస్ట్ యాక్చువల్గా చైల్డ్ ఐటమ్స్. ఓకే, వ్యాలెట్ డీబగ్. ఇప్పుడు చూద్దాం అవుట్పుట్ ఏమొస్తుందో. సో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, చూడండి 4 ఫైల్స్లో ఎన్ని ఫైల్స్ వచ్చినాయి? DEPT_డి ఎంప్లాయ్ అంటే ఈ 2 ఫైల్స్ అనేది ఆల్రెడీ టార్గెట్లో ఉన్నాయి, సోర్స్లో ఉన్నాయి, టార్గెట్లో ఉన్నాయి. బట్ మన రిక్వైర్మెంట్ ఏంటి? సోర్స్లో ఉండి టార్గెట్లో లేని, అంటే 2 ఫైల్స్ వేరే ఉన్నాయి కదా. సో దానికోసం ఏం చేద్దామంటే ఇక్కడ సో చిన్న కండిషన్ యాడ్ చేస్తాం. ఏంటంటే నాట్, ఓకే, నాట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు చూద్దాం. క్లిక్ ఆన్ ఓకే, డీబగ్. లెట్స్ సీ దట్. చూద్దాం ఏమవుతుందో. ఓకే, చూడండి. సో ఈ ఫైల్స్ టార్గెట్లో ఉన్నాయా? లేవు. బట్ ఎక్కడ ఉన్నాయి? సోర్స్లో ఉన్నాయి. సో ఇదే కదా మనకు కావాల్సిన ఫైల్స్. DEPT_DTPT కావాలంటే వెరిఫై చేద్దాం. ఈ ఫైల్స్ టార్గెట్లు లేవు, DEPT_DTPT, బట్ సోర్స్లో ఉన్నాయి. చూడండి, సోర్స్లో ఉన్నాయి కదా. సో ఏదైనా మనం ఫైల్స్ని ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం? సో ఫర్ ఈచ్ యాక్టివిటీ తీసుకుంటాం. లెట్స్ సీ దట్. సో ఫర్ ఈచ్ యాక్టివిటీ, సో ఇక్కడ కూడా లూప్ ద ఫైల్స్, అలాంటి సెట్టింగ్స్, సీక్వెన్షియల్ ఐటమ్స్కి వచ్చేసరికి ఫిల్టర్ యాక్టివిటీ వచ్చిన అవుట్పుట్ని తీసుకున్నాం. సో ఐ థింక్ ఇక్కడ అవుట్పుట్ ఏమొచ్చిందో వెరిఫై చేద్దాం. సో వాల్యూ, ఓకే, గాట్ ఇట్. ఎందుకంటే మనం స్పెసిఫై చేసేటప్పుడు ఖచ్చితంగా మనం ప్రాపర్గా ఇవ్వాలి, లేకపోతే సో అవుట్పుట్ అనేది రాంగ్ వస్తుంది అన్నమాట, వాల్యూ. ఓకే, సో అంటే ఫిల్టర్ యాక్టివిటీ నుంచి అవుట్పుట్ నుంచి వాల్యూస్ అనే అరేని మనం ఫర్ ఈచ్ యాక్టివిటీకి ఇన్పుట్గా ప్రొవైడ్ చేస్తాం. క్లిక్ అని ఓకే. సో దాని తర్వాత యాక్టివిటీస్లో ఇక్కడ మీకు కావాల్సిన కాపీ డేట్ యాక్టివిటీ కావచ్చు, లేకపోతే వెయిట్ యాక్టివిటీ, మీకు ఏది కావాలంటే తీసుకోవచ్చు. నేనైతే వెయిట్ యాక్టివిటీ తీసుకున్నాను. సో ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దాం. వ్యాలిడ్ సో డీబగ్. ఇలా మనకు రకరకాల యూజ్ కేసెస్ ఉంటాయి. సో వీ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, సో లోడ్ అవుతుంది. లెట్స్ వెయిట్. ఇప్పుడు వెయిట్ యాక్టివిటీ 2 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఎందుకంటే మనకి ఫిల్టర్ చేయండి ఎన్ని ఫైల్స్ వస్తున్నాయి? 2 ఫైల్స్ వస్తున్నాయి. ఓకే, ఆ 2 ఫైల్స్ని ఫర్ ఈచ్ యాక్టివిటీకి ఇచ్చి దాంట్లో విత్ ఇన్ ద ఫర్ ఈచ్ యాక్టివిటీలో వెయిట్ యాక్టివిటీ కాల్ చేస్తుంది. లెట్స్ సీ దట్. చూడండి ఎన్నిసార్లు వచ్చింది? 2 టైమ్స్ వచ్చింది. సో ఇలా మనం ఏంటంటే సో ఫోల్డర్ లెవెల్లో కూడా మనం కంపారిజన్ చేయొచ్చు. ఓకే, ఇలా రకరకాలుగా ఉంటాయి యూజ్ కేసెస్. అలానే ఇంకోటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి, 2 గెట్ మెటీరియల్ యాక్టివిటీస్ ఉన్నాయి, ఫిల్టర్ ఉన్నాయి, ఫర్ ఈచ్ ఉన్నాయి. సో బట్ మీరు ఇక్కడ దాకా ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, మనకి యాక్టివిటీస్ 4 ఉన్నాయి ఇక్కడ, కానీ మీరు ఫిల్టర్ దాకా మాత్రమే ఎగ్జిక్యూట్ చేయాలి. అలాంటి కేసెస్లో మీరు ఇక్కడ ఒకటి ఏంటంటే సింబల్లా ఉంది, రెడ్ సర్కిల్. సో ఇది చెక్ చేస్తే ఇక్కడ దాకా మాత్రం ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే మీరు ఏదైతే యాక్టివిటీ మీద సెలెక్ట్ చేస్తారో దాని ప్రీవియస్ యాక్టివిటీస్ మొత్తం ఎగ్జిక్యూట్ అవుతాయి. దాని తర్వాత అన్నీ కూడా డిజేబుల్ అయింది. చూడండి ఇక్కడ డిజేబుల్ అయిందా, అంటే మీరు ఈ పైప్లైన్ రన్ చేస్తే ఇక్కడ దాకా మాత్రమే రన్ అవుతుంది, ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. కావాలంటే వెరిఫై చేద్దాం. డీబగ్. ఇది చెప్పడం మర్చిపోయాను నేను ప్రీవియస్ వీడియోస్లో. చూడండి ఇక్కడ దాకే వర్క్ అవుతుంది అన్నమాట. కావాలంటే లెట్స్ సీ దట్. స్టిల్ ఇట్స్ రన్నింగ్. చూడండి గైస్, సో సక్సెస్ అయింది. సో అంటే ఎక్కడైతే మీరు డీబగ్ అని క్లిక్ చేస్తారో అక్కడ దాకా మాత్రమే రన్ అవుతుంది పైప్ లైన్. ఓకే, రిమైనింగ్ యాక్టివిటీస్ అన్నీ కూడా సో డిజేబుల్ అవుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అన్చెక్ చేశాను అనుకోండి. సో మళ్ళీ చూడండి, ఇప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూట్ చేశాను అనుకో మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది. లెట్స్ సీ దట్. చూడండి ఎగ్జిక్యూట్ అవునాయి కదా.
వెయిట్ యాక్టివిటీ ఎన్నిసార్లు వచ్చింది, 2 టైమ్స్ వచ్చింది, అంటే మనకి ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇలా మనం ఏంటంటే సో డిఫరెంట్ యూజ్ కేసెస్ ఉంటాయన్నమాట రియల్ టైంలో. ఓకే, సో బట్ మన కాన్సెప్ట్ అనేది తెలిస్తే వీ కెన్ బిల్డ్ ఎనీ కైండ్ ఆఫ్ పైప్ లైన్ విత్ డిఫరెంట్ వేరియబుల్స్, పారామీటర్స్, ఫంక్షన్స్ రకరకాలు ఉంటాయన్నమాట. సో ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ ద నెక్స్ట్ వీడియో. చలో బాయ్.